హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే తెల్ల బెంబడి. నా వెనకాల ఉంది చూడండి, అదంతా కూడా తెల్ల బెంబడి చెట్టు అన్నమాట. ఇది చాలా పురాతనమైన చెట్టు. నేను చాలా చిన్నప్పటి నుంచి ఈ చెట్టును చూస్తూనే ఉన్నాను. మా పొలానికి దగ్గరలో ఉంటుంది. ఈ చెట్టుకు ఉపయోగాలు నేను చెప్తాను. కొంచెం నాకు తెలిసినవి మా పేరెంట్స్ చేసేటప్పుడు నేను చూశాను. చెట్టు యొక్క కొమ్మలు తీసుకొని పోయి వరి పొలానికి తెల్ల రోగం అంటే తెల్ల రోగం అని వస్తుంది అన్నమాట పొలానికి. అది వచ్చినప్పుడు ఈ కొమ్మలను తీసుకొని పోయి మన పొలం మధ్యలో గండిలు ఉంటాయి కదా, కట్టకి నీళ్ళు పోయి ఇక్కడ ఆ మధ్యలో పెడతారన్నమాట. ఇది పెరుగన్నం ఇలా చల్తారు. తెల్ల బెంబడి వచ్చినప్పుడు మందు కూడా స్ప్రే ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడైతే ఇదే ఎక్కువ వాడేవారు అన్నమాట. ఇప్పుడైతే మందులు వచ్చేసాయి కాబట్టి మందులు స్ప్రే చేస్తున్నారు. ఈ తెల్ల రోగానికి యూజ్ అవుతుంది. దీని పేరు చెట్టునైతే తెల్ల బెంబడి అంటారు మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఏమంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా ఉపయోగిస్తారో, ఇంకేమి దీని ద్వారా ఉపయోగాలు ఉన్నాయో మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చాలా అంటే చాలా పురాతనమైన చెట్టు, పెద్దగా ఉంటుంది. పూర్తిగా కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చెట్టు అంతా కూడా నేను మీకు చూపిస్తాను. చాలామంది ఫ్రెండ్స్ మా ఛానల్ని మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు అయితే వచ్చేస్తుంది. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట, రైతులకు అన్నమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్. పెద్దగా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. ఇంటి ముందు కూడా దీన్ని మనం షో చెట్టులాగా పెట్టుకోవచ్చు. ముద్దుగా చూడముచ్చటగా ఉంటుంది. మా ఇంటి ముందు అంటే బోరింగ్ ఉంటుంది అక్కడ, ఆ బోర్ పక్కకే పెట్టేస్తామన్నమాట ఈ చెట్టుని. ఇంట్లో కుండీలో కూడా పెట్టుకోవచ్చు. ఇంటికి మంచిది, పొలానికి మంచిది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. చెట్టు అంతా కూడా చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో చూడండి. అంతా కూడా ముళ్ళు కానీ చూడడానికి అయితే అందంగా ఉంటుంది. దీని అక్కడ నర్సరీలో కూడా అమ్ముతున్నారు ఈ చెట్టుని. నేను మొన్న అడిగాను, 300 అని చెప్పారు. ఈ యొక్క మొక్కకి 300 అని చెప్పారు. నర్సరీని అడిగి చూసానన్నమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్. కాబట్టి పువ్వులాగా ఉంది, దాని ఆకులంతా కూడా పువ్వులాగా వచ్చేస్తుంది అన్నమాట. ముద్దుగా ఉంది ఆకులు, చెట్టు అంతా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చెట్టు. మొదలైతే మస్తు లావుగా ఉంది. ఒకరు ఇట్లా పట్టుకుంటే అందదన్నమాట, అంత లావుగా ఉంది. ఇది ఈ విధంగానే కొమ్మలు పెరిగిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెట్టు అయితే పూర్తిగా చూస్తున్నారు అన్నమాట మీకు.